హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th మ్యాథ్స్లో భాగంగా ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో 7 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 7 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే డూ దిస్, ట్రై దిస్, థింక్, డిస్కస్ అనే టాపిక్లో ఉండే ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 11.4లో థర్డ్ ప్రాబ్లం వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్లో దేనైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 11.4లో ఉన్న 4th ప్రాబ్లం నుంచి చివరి వరకు డిస్కస్ చేద్దాం. వీటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలోంచి ఖచ్చితంగా ఏదో ఒకటి మనకి సబ్మిటివ్ ఎగ్జామ్ కావచ్చు, ఫార్మేటివ్ ఎగ్జామ్ కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్స్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, 4th వన్, show that 1 minus tan square a by cot square a minus 1 equal to tan square a. ఓకే, ఇక్కడ మనకి ఇది ప్రూఫ్ చేయమన్నారు కాబట్టి మనం LHS కానీ RHS కానీ తీసుకుంటాం. LHS తీసుకుందాం. ఇక్కడ LHS లో ఏముంది? 1 minus tan square a by cot square a minus 1. ఇలా tan cot లో ఉన్నప్పుడు సాధారణంగా మనం sin cos లోకి మార్చినట్లయితే దీన్ని ఎట్లా రాయొచ్చు? ఇప్పుడు 1 మైనస్ tan అంటే ఏంటి? sin బై కాస్, స్క్వేర్ ఉంది కాబట్టి sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. అట్లాగే మనకి డినామినేటర్ లో cot స్క్వేర్ ఏ ఉంది. cot ఏ అంటే cos ఏ బై sin ఏ, స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి స్క్వేర్ ఏ పెడతాం. అంటే cos స్క్వేర్ ఏ బై sin స్క్వేర్ ఏ మైనస్ 1. ఇప్పుడు మనం న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఇది బై 1 రాయొచ్చు. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టు 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ బై 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. అట్లాగే దీన్ని కూడా మనం 1/1 అని రాసినట్లయితే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ సైన్ స్క్వేర్ ఇంటూ 1 అంటే సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ మనకి న్యూమరేటర్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది, అలాగే డినామినేటర్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది. దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ గా మార్చినప్పుడు ఏం చేస్తాం? న్యూమరేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ తీసుకొచ్చి ఇంటూ పెట్టి రివర్స్ చేసి మనం రాస్తాం కదా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింగిల్ ఫ్రాక్షన్ లోకి మార్చడానికి ప్రయత్నించినట్లయితే మనకి న్యూమరేటర్ లో ఏముంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఉంది ఇంటూ ఇక్కడ డినామినేటర్ లో ఫ్రాక్షన్ ని రివర్స్ చేసి రాయాలి. అంటే సైన్ స్క్వేర్ పైకి వస్తుంది, సైన్ స్క్వేర్ ఏ బై ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేసినట్టయితే రెండు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్ కదా, కాబట్టి ఇది దీంట్లో టైం పోతుంది మనకి. దిస్ ఈక్వల్ టు 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఏ బై డినామినేటర్ లో కాస్ స్క్వేర్ ఏ. సైన్ బై కాస్ అంటే tan, స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి tan స్క్వేర్ ఏ అవుతుంది ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్, షో దట్ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు tan థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, ఒకసారి మనం LHS ని తీసుకుందాం. ఇక్కడ LHS లో ఏముంది మనకి? 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా. దీని అవసరమైతే బై 1 అని రాయొచ్చు. ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ గా ఉన్నాయి కదా, ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, 1 ఇంటూ 1 1 మైనస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అవుతుంది బై కాస్ థీటా ఇంటూ 1 అంటే కాస్ థీటా. 1 తో దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే వస్తుంది కదా. ఓకే, ఒకసారి మనం ఫస్ట్ ఐడెంటిటీని రీకాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఐడెంటిటీ ఏం చెప్తుంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని చెప్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ కాస్ స్క్వేర్ థీటాని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి LHS లో ఏముంటుంది? సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. 1 మైనస్ ప్లస్ RHS లోకి అయితే మైనస్ అవుతుంది కదా, మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది అనమాట. ఒకసారి మనం న్యూమరేటర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎలా ఉంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాలో ఉంది. ఇప్పుడు దీని ప్లేస్ లో మనం అవసరమైతే ఏం రాయొచ్చు? మనం సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. కాబట్టి రీప్లేస్ చేద్దాం. దిస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా.
దిస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్స్ థీటా ఇంటూ సైన్ థీటా అని రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా, అలా రాసినట్లయితే ఓకే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై డినామినేటర్ ఏముంది కాస్ థీటా ఉంది. ఒకసారి మనం ఇక్కడ వరకు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంది, సైన్ థీటా బై కాస్ థీటాలో ఉంది. సైన్ థీటా బై కాస్ థీటా దేనికి సమానం అంటే tan థీటాకి సమానం కదా, దాన్ని tan థీటాతో రీప్లేస్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు tan థీటా. ఇంకా ఏముంది ఇక్కడ మనకి సైన్ థీటా ఉంది, సైన్ థీటా. ఓకే ఇదే కదా మనం రాబట్టాల్సింది. ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాసేసేయచ్చు. ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్, సింప్లిఫై సీకంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకంట్ ఏ ప్లస్ tan ఏ. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే ఒకసారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో సీకంట్ ఏ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకంట్ ఏ ప్లస్ tan ఏ. ఓకే ఇందులో మనకి రెసిప్రోకల్స్ మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి, సైన్ కాస్ tan. ఓకే ఈ సైన్ కాస్ కాకుండా మిగిలిన ఏమన్నా సరే వాటిని సైన్ కాస్ట్లోకి మార్చడానికి ప్రయత్నించినట్లయితే ఇక్కడ సీకంట్ ఏ ఉంది. సీకంట్ ఏ అంటే ఏంటి, కాస్ యొక్క రెసిప్రోకల్ కదా, దాని ప్లేస్ ఏం రాయొచ్చు మనం కాస్ ఏ అని రాయొచ్చు. ఇంటూ 1 మైనస్ ఆల్రెడీ ఇది సైన్ ఏనే కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఓకే ఇక్కడ మనకి సీకంట్ ఏ, మళ్ళీ దీన్ని ఎట్లా రాయొచ్చు 1 బై కాస్ ఏ అని రాయొచ్చు. ప్లస్ tan ఏ ఎట్లా రాయొచ్చు సైన్ ఏ బై కాస్ ఏ. ఓకే దిస్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. ఇక్కడ మనం ఈ బ్రాకెట్లో మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇంకా చెప్పాలంటే ఇవి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ లో రెండు ఈక్వల్ గా ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటే కదా, అప్పుడు వాటిని డైరెక్ట్ గా న్యూమరేటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ బై రెండింటికి డినామినేటర్ ఏముంది కాస్ ఏ. ఓకే దిస్ ఈక్వల్ టు ఓకే ఈ రెండింటిని మల్టిప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. న్యూమరేటర్ తోటి డినామినేటర్స్ తోటి. ఇక్కడ 1 ఇంటూ దిస్ 1 అంటే మళ్ళీ ఇదే వస్తుంది. 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. చూడడానికి ఎలా ఉంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో 1 ఉంది 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే బి ప్లేస్ లో సైన్ ఏ ఉంది కదా సైన్ ఏ స్క్వేర్ బై డినామినేటర్ మనకి ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ అవుతుంది, కాస్ స్క్వేర్ ఏ. దిస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది కదా మైనస్ సైన్ ఏ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది బై కాస్ స్క్వేర్ ఏ. ఓకే ఇంతకు ముందు చెప్పుకున్న ఫస్ట్ ఐడెంటిటీని రీకాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఐడెంటిటీ ఏం చెప్తుంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని చెప్తుంది. అయితే మనకి ఈ సైన్ స్క్వేర్ ఏ ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంటుంది కదా, కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే ఇప్పుడు మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ని కాస్ స్క్వేర్ ఏ తో రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ న్యూమరేటర్ చూడడానికి ఇలా ఉంది కదా, కాబట్టి దీని ప్లేస్ లో మనం కాస్ స్క్వేర్ ఏ రాసినట్లయితే అంటే కాస్ స్క్వేర్ ఏ ఆల్రెడీ డినామినేటర్ ఏముంది కాస్ స్క్వేర్ ఏ ఉంది. కాస్ స్క్వేర్ ఏలో కాస్ స్క్వేర్ ఏ 1 టైం పోతుంది కదా ఈక్వల్ టు 1. ఓకే అంటే సింప్లిఫైడ్ ఆన్సర్ ఏంటంటే 1 అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 7th ప్రాబ్లం, ప్రూవ్ దట్ sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equal to 7 plus tan square a plus cot square a. మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లం. అంటే లాంగ్ ఆన్సర్ టైప్ లో అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఇది ఒకటి. మనకి ట్రిగ్నోమెట్రీలో లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, వాటిలో ఇది ఒకటి అన్నమాట. ఓకే ఇక్కడ మనం ప్రూఫ్ చేయాల్సిన దాంట్లో LHS తీసుకున్నట్లయితే LHS లో ఏముంది మనకి sin a ప్లస్ కోసికంట్ a హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ a ప్లస్ సీకంట్ a హోల్ స్క్వేర్. మనకి ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉన్నాయి కదా, మనం ఆల్జీబ్రాలో నేర్చుకుంటాం కదా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాయించినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఎట్లయినా రాయొచ్చు. ఓకే దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే సైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కోసికంట్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కోసికంట్ ఏ. అంటే మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసినట్లయితే
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అంటే కాస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సీకంట్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 కాస్ ఏ సీకంట్ ఏ. ఓకే, దిస్ ఈక్వల్ టు సైన్ ఏ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ అని రాస్తాం. అలాగే కోసికంట్ స్క్వేర్ ఏని స్క్వేర్ చేస్తే కోసికంట్ స్క్వేర్ ఏ అని రాస్తాం ప్లస్ 2 సైన్ ఏ. ఇక్కడ మనకి కోసికంట్ ఏ అంటే ఏంటి, సైన్ యొక్క రెసిప్రోకల్, దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. కాబట్టి కోసికంట్ ఏ అని ఎట్లా రాయొచ్చు, 1/sin ఏ అని రాయొచ్చు కదా. కాబట్టి దీన్ని 1/sin ఏ అని రాస్తున్నాను, సైన్ ఏ. అలాగే మనకి కాస్ ఏ స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ, సీకంట్ ఏ స్క్వేర్ చేస్తే సీకంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ సీకంట్ ఏ అనేది కాస్ ఏ యొక్క రెసిప్రోకల్ కదా, కాబట్టి దాన్ని 1/cos ఏ అని రాయొచ్చు, 1/cos ఏ. ఇక్కడ మనకి ఇక్కడ సైన్ ఏ గెట్స్ క్యాన్సిల్, కాస్ ఏ గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏని యాడ్ చేస్తే 1 వస్తుందని తెలుసు కదా. ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారం ఆ రెండింటిని ఒక దగ్గరికి చేర్చుదాం. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇవి రెండు ఉన్నాయి ఇంకా కదా, కోసికంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 1s are 2 అవుతుంది. అలాగే 2 1s are 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు మనకి దీని వాల్యూ ఎంతకి సమానం, 1 కి సమానం ప్లస్ నెక్స్ట్ మనం 2 ఐడెంటిటీస్ అంటే ఈ ఫస్ట్ ఐడెంటిటీ కాకుండా మరో 2 ఐడెంటిటీస్ నేర్చుకున్నాం కదా. అది ఏంటి మనకి, సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, ఇది ఒక ఐడెంటిటీ. దీని నుంచి మనం టాన్ స్క్వేర్ ఏని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఏం రాయొచ్చు, సీకంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. అలాగే థర్డ్ ఐడెంటిటీ ఏంటి, కోసికంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కదా, దాన్ని కూడా తీసుకున్నట్లయితే కోసికంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఈ కాట్ స్క్వేర్ ఏని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే కోసికంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అన్నమాట, కోసికంట్ స్క్వేర్ ఏనేమో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏతో రీప్లేస్ చేయొచ్చు. అలాగే సీకంట్ స్క్వేర్ ఏనేమో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏతో రీప్లేస్ చేయొచ్చు. ఓకే, రీప్లేస్ చేసినట్లయితే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకంట్ ఏని 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ 1 4 అని రాసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేసినట్లయితే 1 ప్లస్ 1 2 ప్లస్ 1 3 ప్లస్ 4 7 అవుతుంది కదా, అంటే 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇంక రెండు మిగిలాయి కదా. ఒకసారి చూడండి, మనం ప్రూఫ్ చేయాల్సింది 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అని ఒకటి, 2 ప్లస్ 3 అన్న 3 ప్లస్ 2 అన్న ఒకే ఆన్సర్ వస్తుంది కదా. అలాగే మనకి RHS వచ్చింది ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేసేయచ్చు అనమాట. నెక్స్ట్ 8th వన్, సింప్లిఫై 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. ఓకే, ఒకసారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు మనకి, 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. ఇవి రెండు మనకి చూడడానికి ఎలా ఉన్నాయంటే a minus b into a plus b లా ఉన్నాయి. దాన్ని ఎట్లా రాయొచ్చు మనం, a square minus b square అని రాయొచ్చు. రాసినట్లయితే a square అంటే 1 square మైనస్ కాస్ థీటా స్క్వేర్, అంటే మనం ఈ రెండింటిని కంబైన్ చేసి రాసాం. నెక్స్ట్ 1 ప్లస్ కాట్ ఉంది కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు, కాస్ బై సైన్ అని రాయొచ్చు. కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అని రాసేద్దాం. ఓకే, దిస్ ఈక్వల్ టు 1 అని స్క్వేర్ చేస్తే 1, కాస్ థీటాను స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇక్కడ మనం ఒకసారి ఎల్సిఎం తీసుకున్నట్లయితే దీన్ని 1/1 అని రాయొచ్చు కదా. ఎల్సిఎం తీసుకుంటే 1 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది ప్లస్ 1 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది బై 1 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పుకున్న ఐడెంటిటీస్ లో ఫస్ట్ ఐడెంటిటీని ఏం చెప్పుకుంటాం, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. ఓకే, ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ థీటాని మనం RHS లోకి పంపినట్లయితే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్
స్క్వేర్ థీటా అవుతుంది. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని మనం సైన్ స్క్వేర్ థీటాతో రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా, కాబట్టి దీని ప్లేస్లో నేను ఏం రాస్తాను, సైన్ స్క్వేర్ థీటా రాస్తున్నాను. ఇంటూ మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1 కదా, కాబట్టి దీన్ని 1తో రీప్లేస్ చేయొచ్చు బై సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ డినామినేటర్లో సైన్ స్క్వేర్ థీటా ఉంది, న్యూమరేటర్లో కూడా సైన్ స్క్వేర్ థీటా ఉంది. గెట్స్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి మనకి 1 అవుతుంది. దిస్ ఈజ్ ద సింప్లిఫైడ్ ఆన్సర్ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇఫ్ secant theta plus tan theta equal to p, then what is the value of secant theta minus tan theta? ఓకే, ఇక్కడ ఇచ్చినది ఏంటంటే secant theta plus tan theta మనకి p అయినట్లయితే secant theta minus tan theta వాల్యూ ఎంత? దీన్ని బేస్ చేసుకుని మనకు 1 మార్క్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బిట్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువగా. మనం secant theta tan theta లో ఉన్న ఒక ఐడెంటిటీ ఉంది మనకి, దాన్ని రీకాల్ చేసుకున్నట్లయితే we know that secant square theta minus tan square theta equal to 1. ఒకసారి దీన్ని LHS అబ్జర్వ్ చేసినట్లయితే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చు. ఓకే, secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta ఈక్వల్ టు 1. ఇప్పుడు secant theta ప్లస్ tan theta ప్లేస్ లో మనం రీప్లేస్ చేయొచ్చు, p ని రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి దీని ప్లేస్ లో మనం p రాసినట్లయితే p ఇంటూ secant theta మైనస్ tan theta ఈక్వల్ టు 1. ఈ p ని దీన్ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. దాన్ని RHS లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, దట్ ఇంప్లైస్ secant theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/p అవుతుంది అన్నమాట. అట్లాగే ఈ p ప్లేస్ లో కొన్ని సందర్భాల్లో ఏమైనా నెంబర్స్ ఇవ్వచ్చు, లేకపోతే m n ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ secant theta ప్లస్ tan theta ఈక్వల్ టు 2, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ secant theta మైనస్ tan theta అంటే 1/2 అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇది 1/2 అయితే ఇది 2 అవుతుంది. ఓకే, రెసిప్రోకల్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 10th వన్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ దిస్ చాప్టర్ అనమాట. ఒకసారి మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ని చూసినట్లయితే మనకి ఈ ట్రిగనోమెట్రిక్ చాప్టర్ నుంచి ఎక్కువ సార్లు అడిగిన ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఇదే. దీన్నే కొంచెం మార్పు చేసి కూడా అడగడానికి అవకాశం ఉంది, అది చివరిలో చూద్దాం. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి 5-6 మెథడ్స్ ఉన్నాయి. ఒకసారి నేను ఒక మెథడ్ చెప్తున్నాను, మీకు ఇంకా మిగిలిన మెథడ్స్ కూడా ఒకసారి స్టడీ చేయండి. వాటిలో ఏది కన్వీనియంట్ గా ఉంటే అది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి cosecant theta ప్లస్ cot theta ఈక్వల్ టు k, దెన్ ప్రూవ్ దట్ cos theta ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ cosecant theta ప్లస్ cot theta ఈక్వల్ టు k. దీన్ని సమ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకి cosecant theta cot theta ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ వాడుకుంటాం. ఆ రెండిట్లో ఉన్న ఐడెంటిటీ ఏంటి, we know that cosecant square theta మైనస్ cot square theta ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ. ఇది LHS ఎలా ఉంది మనకి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది కదా, కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చు. దీన్ని cosecant theta ప్లస్ cot theta ఇంటూ cosecant theta మైనస్ cot theta అని రాస్తాం కదా, ఈక్వల్ టు 1. ఇప్పుడు cosecant theta ప్లస్ cot theta ని ఈక్వేషన్ 1 నుంచి మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు, k తో రీప్లేస్ చేయొచ్చు. ఓకే, దట్ ఇంప్లైస్ k ఇంటూ ఇక్కడ ఏముంది cosecant theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. ఈ k ని RHS లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే దట్ ఇంప్లైస్ cosecant theta మైనస్ cot theta ఈక్వల్ టు 1/k అవుతుంది అనమాట. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 ఈక్వేషన్స్ ని ఒకసారి యాడ్ చేస్తాము, ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫస్ట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, cosecant theta ప్లస్ cot theta ఈక్వల్ టు k. ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏం కాబట్టి మనం cosecant theta మైనస్ cot theta ఈక్వల్ టు 1/k. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ 2 ఈక్వేషన్స్ ని యాడ్ చేస్తున్నాం. 1 + 2 ఇంప్లైస్ cosecant theta ప్లస్ cosecant theta ఏమవుతుంది, 2 cosecant theta అవుతుంది. cot theta మైనస్ cot theta 2 - 2 0 అయిపోతుంది కదా, కాబట్టి రెండు గెట్స్ క్యాన్సిల్ ఈక్వల్ టు k ప్లస్ 1/k అవుతుంది ఇక్కడ మనకి. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ cosec theta
ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇది బై 1 రాసాం, k ఇంటూ కే కే స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 1 బై 1 ఇంటూ కే అంటే కే అవుతుంది. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, ఆల్రెడీ కే ఉంది కాబట్టి కేని మల్టిప్లై చేస్తున్నాను. అంటే కోసికంట్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1 బై 2k అవుతుంది మనకి. ఓకే, ఈ కోసికంట్ థీటాని సైన్లోకి మార్చడానికి ప్రయత్నిద్దాం. కోసికంట్ థీటా అంటే సైన్ థీటాకి రెసిప్రోకల్ కాబట్టి దీన్ని 1 బై సైన్ థీటా అని రాయొచ్చు. అంటే దట్ ఇంప్లైస్ 1 బై సైన్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1 బై 2k అవుతుంది మనం. సైన్ థీటా కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. మనం LHS రివర్స్ చేసామంటే ఆటోమేటిక్గా RHS కూడా రివర్స్ చేయాలి. కాబట్టి ఇది సైన్ థీటా బై 1 అంటే సైన్ థీటా అవుతుంది, ఇదేమో 2k బై కే స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇవే ఈక్వేషన్స్ తీసుకుని ఈసారి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 బై కే, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈసారి ఏం చేస్తున్నాం, మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అంటే ఈక్వేషన్ 1 మైనస్ 2 ఇంప్లైస్ మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కింద ఈక్వేషన్ యొక్క సైన్ మార్చాలి. ఇక్కడ ముందు సైన్ ఏమీ లేదంటే ప్లస్ అన్నట్టు, కాబట్టి ఇది ఏమైపోతుంది, మైనస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ సైన్ ఏమీ లేదు అంటే ప్లస్, అంటే ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు కోసికంట్ థీటా మైనస్ కోసికంట్ థీటా 0 అయిపోతుంది. కాట్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటా అవుతుంది ఈక్వల్ టు k మైనస్ 1 బై కే అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2 కాట్ థీటా ఈక్వల్ టు, దీన్ని కూడా ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, k ఇంటూ కే కే స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 1 బై 1 ఇంటూ కే కే. ఈ 2ని RHSలో తీసుకుపోదాం. అప్పుడు ఏమవుతుంది, కాట్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై 2k అవుతుంది. ఓకే, మనం కాట్ థీటాని ఏం రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు కదా. కాబట్టి కాస్ థీటా బై సైన్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై 2k. దీన్ని ఈక్వేషన్ సమ్ 4 అనుకుందాం. ఒకసారి మనం ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని మల్టిప్లై చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 3 ఇంటూ 4 ఇంప్లైజ్, మనం మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి, LHSలో సెపరేట్గా మల్టిప్లై చేయాలి, RHSలో సెపరేట్గా మల్టిప్లై చేయాలి. ఇక్కడ LHSలో ఏముంది, సైన్ థీటా ఉంది, ఇంటూ ఇక్కడ LHSలో ఏముంది, కాస్ థీటా బై సైన్ థీటా ఉంది ఈక్వల్ టు, ఇక్కడ RHSలో 2k బై కే స్క్వేర్ ప్లస్ 1 ఉంది ఇంటూ ఇక్కడ RHSలో కే స్క్వేర్ మైనస్ 1 బై 2k ఉంది. ఇక్కడ సైన్ థీటా గెట్స్ క్యాన్సిల్, 2k గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఇంక మనకి ఏముంది, కాస్ థీటా ఉంది. కాస్ థీటా ఇక్కడ న్యూమరేటర్లో ఏం మిగిలింది, కే స్క్వేర్ మైనస్ 1 బై, ఇక్కడేమో డినామినేటర్లో కే స్క్వేర్ ప్లస్ 1. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది, cos theta equal to k square minus 1 by k square plus 1, hence proved. ఓకే, దీన్నే మనకి కొంచెం మార్పు చేసి ఎలా అడగడానికి అవకాశం ఉందంటే, ఇఫ్ secant theta plus tan theta equal to p, then prove that sin theta equal to k square minus 1 by k square plus 1. అంటే ఈ కాన్సెప్ట్ వాడుకుంటాం. ఇక్కడ మనకి సీకెంట్ థీటా ట్యాన్ థీటా ఇచ్చాడు కాబట్టి ఈ ఐడెంటిటీని ఉపయోగించుకుని మనం సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా 1 బై p ఇక్కడ వరకు చేస్తాం. ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ యాడ్ చేస్తే ఇట్లా ఒకటి వస్తుంది, అట్లాగే సబ్ట్రాక్ట్ చేస్తే మరొకటి వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ని ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.